దుగ్గిరాల ఇంట్లో పెళ్లి చూపుల డ్రామా మొదలవుతుంది. ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. పెళ్లి కొడుకులా లక్కీ రెడీ అవుతాడు. అయితే ఐశ్వర్యతోనే పెళ్లి చూపులు అనుకుంటాడు. లక్కీ ఉదయాన్నే పెళ్లి చూపులకు కాకుండా ఏకంగా పెళ్లి కొడుకులానే తయారైపోతాడు. ఐశ్వర్య అప్పుడే నిద్ర లేవడం చూసి ఆమె దగ్గరికెళ్తాడు. ఇంకా ఇలానే ఉన్నావేంటి? నేను ఉదయం 4 గంటలకే లేచి రెడీ అయ్యాను. నువ్వు రెడీ కాకపోతే ఎలా అంటాడు. ఇవాళ మనం పెళ్లి చూపులు కదా అని లక్కీ అనడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. నీతో నాకు పెళ్ళా అంటుంది. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని ఐషుతో లక్కీ అంటాడు. ఇక ఆమెకు కోపం వచ్చి లక్కీని కొట్టి వెళ్ళిపోతుంది. ఇక లక్కీ షాక్లో ఉండిపోతాడు. అప్కమింగ్ ఎపిసోడ్లో దుగ్గిరాల ఇంట్లో ఉత్తుత్తి పెళ్లి చూపుల డ్రామా మొదలైపోతుంది. లక్కీకి పెళ్లి చూపులని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంట్లో వాళ్ళందరినీ రాజు ఆ పెళ్లి చూపుల వాళ్ళకి పరిచయం చేస్తాడు. అతనికి తల్లిదండ్రులు లేరు అన్న విషయం తమకి ముందే ఎందుకు చెప్పలేదని ఆ వచ్చిన వాళ్ళు నిలదీస్తూ ఉంటే, మేమందరం ఉన్నాం కదా అంటాడు రాజు. రేఖ పిన్ని వాడి తల్లి స్థానంలో కూర్చుంటుంది అంటాడు. తల్లి స్థానంలో రేఖ పిన్ని ఏంటి? రేఖ పిన్నే వాడి తల్లి కదా అని మరోసారి అందరి ముందు రాజు నోరు జారి రేఖను ఇరికించేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.